The worst pain anybody can experience is people pain. పీపుల్ పెయిన్. నేను శారీరక నొప్పులు వాటి గురించి మాట్లాడలే, కానీ ఒక మనిషి ఏ విధంగా బాధపడాలంటే మొట్టమొదటిగా అది మనుషుల ద్వారా నుండి వస్తుంది. ఎంతమందికి అనుభవం ఉందా? మన జీవితంలో మనం ఏమైనా పొందుకున్నప్పుడు ఇఫ్ యు గెట్ అ ఫోన్, మనకు ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఫీచర్స్ నచ్చలేదు, దాన్ని వీ విల్ జస్ట్ స్వాప్ ఇట్, మార్చేస్తాము, లేకపోతే పడేస్తాము, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. వస్తువులు తెచ్చుకుంటాం, నచ్చకపోతే మార్చేస్తాం, పడేస్తాం. కానీ మనుషులు అలాగే చేయొచ్చా? ఎస్పెషలీ కుటుంబస్తుల్ని, భార్యని, భర్తని, బిడ్డల్ని, లేకపోతే ఎవరినైనా అలాగా నాకు నచ్చలేదు అని పడేస్తామా? ఈ లోకం అట్లే ఉందిలేండి. ఇప్పుడు ఒక భార్య నచ్చలేదు ఇంకో భార్య, ఒక భార్య నచ్చలేదు ఇంకో భార్య, ఏదో వస్తువులు కొనుక్కుంటున్నట్టు భార్యల్ని భర్తల్ని మారుస్తున్నారు ఈ లోకంలో. ద జనరేషన్ టుడే దట్ వీఆర్ లివింగ్ ఇన్. కానీ వాక్యానుసారంగా అయితే ఇఫ్ యూ డు నాట్ లైక్ ఎనీథింగ్ యూ కెన్ త్రో ఇట్, బట్ అకార్డింగ్ టు ద బైబుల్ ఇఫ్ యూ డు నాట్ లైక్ ఎనీ పర్సన్ ఆర్ యూ రెడీ టు త్రో దెమ్ అవుట్? మన జీవితంలో ఇంకా నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు వద్దు, యూర్ జస్ట్ బ్లాకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదా. ఈరోజు మనుషులు మనల్ని బాధ పెట్టారని చాలాసార్లు వారిని అసలు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ యూ. చూడండి, దేవుడికి విరుద్ధమైన సంబంధాలకి మనం దూరంగా ఉండాలి. టేక్ దిస్ వర్డ్ ఇన్ అ బ్యాలెన్స్, ప్లీజ్ టేక్ దిస్ వర్డ్ ఇన్ అ బ్యాలెన్స్. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తుల్ని మనం దూరమే పెట్టాలి. నేను చెప్పేది ఏంటంటే, మనకి అతి సన్నిహితులుగా ఉన్న రక్త సంబంధంలో, భార్యనో, భర్తనో, కుటుంబస్తులో, లేకపోతే యునో హూ ఎవర్ God has put in your life and you're saying this person is causing me so much pain, I just want to get rid of this person. అదే ఒకవేళ దేవుడు మన పక్షంలో చేస్తే, మన విషయంలో చేస్తే ఎలా ఉంటుందండి? కానీ ఈరోజు దేవుడు మనందరితోటి మాట్లాడదలుచుకున్నాడు. We need to go through some kinds of people pain in our lives. That is also one kind of suffering that God allows in our lives. అర్థమవుతుందండి? యూ థింక్ దట్ ఓకే, ఈ పర్సన్ని తీసేస్తే నాకు ఇంకా పెయిన్ ఉండదు, ఈ పర్సన్ని తీసేస్తే నా జీవితం నుండి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సీ దిస్ పర్సన్స్ ఫేస్. ఇంకో రీతిగా వస్తుంది నొప్పి, ఇంకో రీతిగా వస్తుంది సఫరింగ్. కానీ ఈ వ్యక్తిని తీసేసినంత మాత్రాన నొప్పి ఉండదు అనుకోవడము తప్పు. కానీ మేబీ గాడ్ ఈజ్ యూజింగ్. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడే చదివానండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగుండుడి అని వారితో చెప్పాను. సీ హౌ మచ్ మై సోల్ అని చెప్పాడు. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే మై సోల్ ఇస్ ఇన్ టెరబుల్ పెయిన్. ఒక డెత్లో వెళ్తున్నంత పెయిన్లో ఉంది నా హృదయంలో ఉన్న వేదన అని యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వై? ఇది ఎప్పుడు? వారు కొట్టినప్పుడా? వారందరూ ఆయన గడ్డం పీకిన తర్వాత డిడ్ దే స్టార్ట్ బీటింగ్ హిమ్? డిడ్ దే స్టార్ట్ డ్రాగింగ్ హిమ్ టు కోర్ట్? నో. ఇదంతా ఎప్పుడు చెప్తున్నాడంటే, ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, ఇదిగో కెన్ యూ కమ్ అండ్ ప్రే విత్ మీ? ఇదిగో నాతో కలిసి, నాతో నిలిచి, నాతో కూడా మెలకుగా ఉండండి అని వారితో చెప్పాడంట. ఇక్కడ ఆయన దేహము నొప్పిలో లేదండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ నాట్ హిస్ బాడీ దట్ వాజ్ ఇన్ పెయిన్, ఇట్ వాజ్ హిస్ సోల్ దట్ వాజ్ ఇన్ పెయిన్. ఐ డోంట్ నో హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్ త్రూ పీపుల్. అర్థమవుతుందా? ఎవరికైనా అటువంటి అనుభవం ఉందా? మనుషులు పెట్టిన బాధను బట్టి నా ఎంత మరణం అయ్యేంత నొప్పి నాకు కలుగుతుంది అనే పరిస్థితి ఎవరైనా ఎదుర్కొన్నారండి? యేసుప్రభు ఎదుర్కొన్నాడు. వై? బికాజ్ హీ వాజ్ క్యారింగ్ ద బర్డన్ ఆఫ్ పీపుల్ ఆన్ హిస్ షోల్డర్స్. ద హోల్ వరల్డ్, క్యారింగ్ ద హోల్ వరల్డ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఎందుకు? ఇక్కడ యేసు ప్రభుని చూసినట్లయితే, యేసుని చూసినట్లయితే, హీ ఆస్క్డ్ హిస్ డిసైపుల్స్ ఆర్ రాదర్ ఫ్రెండ్స్ అనుకుందాం. ఒకవేళ మీరే యూర్ డైయింగ్ అండ్ యూర్ ఆస్కింగ్ ఐ నీడ్ సమ్ సపోర్ట్, ఐ నీడ్ సమ్ హెల్ప్, ఐ నీడ్ సమ్ ప్రేయర్ సపోర్ట్ అని అడుగుతుంటే, ఎవ్రీబడీ స్లెప్ట్, ఎవ్రీబడీ ఈజ్ కేర్లెస్, ఎవ్రీబడీ ఈజ్ వరీడ్ అబౌట్ దర్ ఓన్ థింగ్. ఇదిగో నా నిద్ర, నా సుఖము నాకు అవ్వట్లే అనుకుని చూడండి. మీరు నొప్పిలో ఉన్నారు, యూర్ కాలింగ్ ఫర్ హెల్ప్ అండ్ దిస్ నో బడీ కమింగ్. యూర్ కాలింగ్ ఫర్ సంబడి, ఐ జస్ట్ నీడ్ అ హ్యాండ్, ఐ జస్ట్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్, బట్ నో బడీ టర్న్స్ అప్, ఎవ్రీబడీ ఈస్ కేర్లెస్. దట్ ఫీల్స్ సో
అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత అబాండన్మెంట్, ఎంత రిజెక్షన్, ఎంత లోన్లీ ఫీల్ అవుతారు కదా. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, కమ్, నాతో కూడా నిలబడండి, నాతో కూడా మెలకువని ప్రార్థించండి అని దేవుడు చెప్తుంటే దే డెంట్. పీపుల్ పెయిన్. యూదా ఏం చేస్తాడు? హీ బిట్రేడ్ హిమ్. వెన్నుపోటు పొడిచాడు. తనతో ఉంటున్నాను అని చెప్పి వెన్నుపోటు పొడిచాడు. తన మిగతా శిష్యులందరూ కూడా ఎవరైనా కనపడ్డారా? ఎప్పుడైతే యేసు ప్రభుని పట్టుకున్నారో అందరూ చెల్లాచెదురైపోయారంట. నాట్ వన్ ఫాలోడ్ హిమ్ ఎక్సెప్ట్ పీటర్, అండ్ ఈవెన్ పీటర్ డినైడ్ హిమ్. చూడండి, మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఈ బాధలో నాకు ఎవరైనా ఉంటారా అని అనుకుంటాం. ఎంతమంది మీలో వీళ్ళకి ఫోన్ చేద్దామా, వాళ్ళకి చేద్దామా అనుకున్నప్పుడు, నేను ఇప్పుడు బిజీ, ఐల్ కాల్ యూ లేటర్, బాధ పంచుకుందామంటే చాలామంది చనువుగా చూడటము, ఇంకా నీ జీవితం అయిపోయింది అని చాలామంది సంతోషపడటము, చాలామంది టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కదా. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ పీపుల్ పెయిన్ ఇస్ ద వర్స్ట్ పెయిన్ అంట. ఎందుకంటే యూ ట్రస్ట్ సో మెనీ పీపుల్ అండ్ యూ గెట్ బ్యాక్ స్టాబ్డ్. అట్లాంటి పరిస్థితుల్లో జస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్ ఆఫ్ జీసస్. యేసు పాదాల్లో, యేసు స్థానంలో మనం నిలబడినట్లయితే వీల్ అండర్స్టాండ్. ఇక్కడ ఎమోషనలీ హీ వాజ్ సారఫుల్, నాట్ ఫిజికలీ. ఫిజికలీ హీ వాజ్ నాట్ హిట్, ఫిజికలీ హీ వాజ్ నాట్ వూండెడ్ యెట్. ఫిజికల్గా ఆయనని ఎవరు దాడి చేయలేదు, భౌతికంగా ఎవరు ఆయనని, శారీరకంగా ఎవరు దాడి చేయలేదు. కానీ ఆయనకు తెలుస్తుంది ఎంత సన్నిహితులైన వారు ఆయనని విడిచిపోతారు, ఇంత పాపపు భారం ఆయన భుజాలపైన మోయాల్సి వస్తుంది. ఎమోషనల్ సఫరింగ్. దేవుడు మన శ్రమని అడిగిన వెంటనే తీసేయడండి. ఎలాగ తట్టుకోవాలని నేర్పించే పరిశుద్ధాత్మ శక్తి సహాయం ఇస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. ఈరోజు తీసే ఈ బాధ తీసే, కష్టం తీసే, శ్రమ కాదు. దేవుడు అంటున్నాడు, ఎలాగ తట్టుకోవాలో నీకు నేర్పిస్తున్నాను, ఎలాగ ఓడ్చుకోవాలో నీకు నేర్పిస్తున్నాను. ఈరోజు మనము చాలాసార్లు చూస్తుంటాము, వై పీపుల్ టేక్ డ్రగ్స్, వై పీపుల్ యూజ్ ఆల్కహాల్, టేక్ ఆల్కహాల్. దే వాంట్ టు జస్ట్ మర్చిపోవాలి. ఈ నిమిషానికి నేను మర్చిపోవాలి ఈ బాధ, ఈ నిమిషాలకి నేను మర్చిపోవాలి. ఇది చూడండి, ఫోన్ కూడా చాలామంది, సోషల్ మీడియా కూడా ఒక డ్రగ్ లాగా, ఒక డోపమైన్ ఎఫెక్ట్ లాగా తీసుకుంటారంట. ఎందుకు? నాకు బాధ కలిగింది, దాన్ని మర్చిపోవడానికి ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు స్క్రోల్. కానీ నిజంగా తగ్గిందా, పోయిందా, అది ఎక్కడో ఉంది, లోపల ఉంది. యూర్ జస్ట్ ట్రయింగ్ టు సర్ఫేస్ ఇట్, పైన కప్పడానికి చూస్తున్నారు. దట్ విల్ నాట్ హెల్ప్, దట్ విల్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్. అందుకే నేను ఇందాక అన్నాను, ఇఫ్ యు ఆర్ హర్ట్, గో టు గాడ్, క్రై అవుట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. డు నాట్ రియాక్ట్ టు ద పీపుల్ హూ హర్ట్ యూ. మనుషుల ద్వారా దాడి చేయబడుతున్నట్లయితే, మానసికంగా, ఒకవేళ శారీరకంగా, ఒకవేళ ఏదో రీతిగా మీరు దాడి చేయబడుతున్నట్లయితే అడగండి, పరిశుద్ధాత్మదేవా నీ సహాయము దయచేవా. ప్రభువా, నేను నమ్మి ఉన్నాను ప్రభా, నరులేమీ చేయలేరు ప్రభా, నాకేం భయం లేదు ప్రభా, నీవున్నంత వరకు నాకే భయం లేదు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేవా. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ లార్డ్, గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు బేర్ లార్డ్, గివ్ మీ లాంగ్ సఫరింగ్ లార్డ్. దీర్ఘ శాంతం అనే ఆత్మఫలము ఫలించే కృపను నాకు దయచే ప్రభా. ఈరోజు ఎన్నో రీతిలుగా దాడి చేయబడుతున్నప్పటికీ యేసు ప్రభు వలె మౌనంగా ఉండగలుగుతున్నారా? యేసే వలె నోరు చిక్కము వేసుకున్నట్లు మీరు చిక్కము వేసుకుని, దేవా ఇది నా శక్తి కాదు ప్రభా, నీ శక్తి వలనే అవుతుంది ప్రభా, నీవే సాయించి. ఒకసారి మీరు ఎక్కడున్నా సరే మీ చేతులు ఆయన వైపెత్తి చెప్తారా, పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరచు, ప్రార్థన చేయండి. ప్రార్థన లేకనే శరీర క్రియలు గెలుస్తున్నాయి కదా. ప్రార్థన లేకనే ఎంతగానో అపవాది మిమ్మల్ని దాడి చేస్తుంది కదా. అడగండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయ ప్రభా. ఈ లోకానుసారమైన పద్ధతుల నుండి మాకు సంపూర్ణమైన విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. లోకానుసారమైన క్రియలు, తలంపులు, ఉద్రేకాల నుండి విడిపించు ప్రభా. ఈ రోజు నుండి నీ ఆత్మానుసారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నానయ్యా. చెయ్యయ్యా, ప్రతిరోజు మమ్మల్ని చెక్కు ప్రభా, చెక్కు ప్రభా. నొప్పి వద్దు, నొప్పి కలిగించే మనుషులు వద్దు కాదు. నువ్వు దీని ద్వారా మాకేం నేర్పిస్తున్నావు, నేర్చుకునే కృపను, జ్ఞానాన్ని దయచే ప్రభా. నీ ఆత్మకార్యము జరిగించు, నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపజే. మమ్మల్ని అందరినీ నీ రాకడ వచ్చేంత వరకు, లేకపోతే మా కడ ఊపిరి వరకు నమ్మకస్తులు చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.